ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, మనం పార్లమెంట్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఎంపిక అనేది సాంప్రదాయాలకు కాస్త భిన్నంగా జరుగుతోంది. అసలు జనరల్గా వీటికి పోటీ ఉండదు, ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఎంపిక జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి దానికి భిన్నంగా జరుగుతోంది. దాని గురించి కూడా మాట్లాడుతాం. దానికంటే ముందు రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇనీషియల్గా కాసేపు మీ క్విక్ రియాక్షన్ ఏంటి అసదుద్దీన్ స్వేరింగ్ సెరమనీ గురించి? తక్కువ, తర్వాత మనం మెయిన్ డిబేట్లోకి వెళ్దాం. రాజు గారు, మీకు రాజశేఖర్ గారికి నమస్కారం. అట్నే ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం. ప్రధానంగా పార్లమెంటు భారత అత్యున్నత గౌరవప్రదమైనటువంటి స్థానం భారత పార్లమెంట్. భారత పార్లమెంట్ లో వేరే దేశానికి సంబంధించినటువంటి జయ ధ్వానాలు అనేది వినిపించకూడదు, అది చాలా తప్పు. దీని మీద వెంటనే అసదుద్దీన్ ఓవైసీ గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్ గా ఆయన మీద ఏదైతే రాజద్రోహం లాంటి నేరం మోపి అరెస్ట్ చేయాలి. అది ఏ దేశాన్నైనా సరే, ఒక పాలస్తీనా అయినా ఏ దేశానికి సంబంధించిన జయ ధ్వానాలు కూడా మన భారత పార్లమెంట్ లో వినబడడానికి వీల్లేదు. అదొకటి. రెండో అంశం ఏంటంటే, దీన్ని ఒక వివాదం చేయాలనేటువంటి అంశంతో అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ మాట అన్నారు అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఏమి మత్తు మందులు తీసుకొని లేడు, లేకపోతే గంజాయి దాగి పార్లమెంట్కి పోలే. పూర్తి హోషులో ఉండే మాట్లాడుతున్నాడు. ఆయన అక్కడ మాట్లాడితే అది వివాదం అవుతుంది, దేశమంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ అసదుద్దీన్ ఓవైసీకి తెలుసు. ఆయన కావలసుకునే ఆ పదాన్ని ఉపయోగించి ఇది భారతదేశంలో దీనిపైన ఒక చర్చ జరగాలి, భారత పార్లమెంటా లేకపోతే మన ప్రభుత్వం ఏం దీని మీద మాట్లాడబోతుంది అనేటువంటి విషయాలు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రపంచానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతోనే అది ఆయన ఆ రకంగా మాట్లాడినట్టు అనిపిస్తాం. దీని మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అభ్యర్థులు చెప్పిండ్రు, అదంతా మనం చూసినాం. అవును, రికార్డుల్లోంచి తొలగించాలని కొంతమంది అంటున్నారు. అదొక చర్య లేదు, హెచ్చరించి వదిలేయడమా, లేకపోతే వివరణ అడగడమా, లేకపోతే మీరు అన్నట్టుగా అరెస్ట్ చేయాలా, అది ఎలాంటి ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకు తెలియదు, చూడాలి. నేను ఏమంటాను రాజు గారు, దీని మీద భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల నుంచి నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏమైనారు, ఇండి కూటమి సభ్యులు దీని మీద ఏమంటున్నారు, వాళ్ళు ఎందుకు వాళ్ళ నుంచి క్విక్ రియాక్షన్ లేదు? ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన మొత్తం పార్లమెంటు వ్యవస్థ అంతా ఒకటి కదా. భారత ప్రభుత్వం, పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి కదా ఇలాంటి అంశాన్ని. సో ఇండైరెక్ట్లీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే, ఖండించలేదంటే దాని అర్థం ఇండైరెక్ట్లీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగానే. నేను ఏమంటున్నా గారు, ఇలా ఎవరో ఒక అతను కాశ్మీర్ నుంచి ఇండిపెండెంట్ గా గెలిచినాడు, ఆయన వచ్చి రేపు సభలో జై పాకిస్తాన్ అంటాడు. ఎవరో ఒక ఆయన ఖలిస్తాన్ నుంచి గెలిచినాడు, ఆయన వచ్చి జై ఖలిస్తాన్ లేకపోతే ఈ భారత్ వ్యతిరేకంగా ముక్కలు చేస్తా అని చెప్పి ఒక నినాదం పార్లమెంట్ లో ఇస్తాడు. దాన్ని అంగీకరిస్తామా? దానికి దీనికి ఏం తీసిపోయేటువంటిది కాదు. జై పాలస్తీనా అనడం అంటేనే ఆయన అది రాజద్రోహానికి, దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీన్ని రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, మన భారతదేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే, పార్టీలు మాత్రమే, ఎంపీలు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇండి కూటమికి సంబంధించిన వాళ్ళు ఇప్పటిదాకా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వాల. ఏమండి స్టేట్మెంట్ ఇవ్వలేదు అక్కడ హౌస్ లో కూడా, పార్లమెంట్ కూడా ఎవరు ఖండించినట్టుగా మనకి ఎక్కడ కనిపించలేదు. నేను అదే నాకు ఇప్పటికీ నాకున్న సమాచారం మేరకు దానిపైన ఇండి కూటమి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంటే అర్థమైంది, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా బీజేపీకి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి మేము సమర్థిస్తాం అనేటువంటి ఒక మూర్ఖ భావనలో ఇంకా ఉంటారా? లేకపోతే దేశం యొక్క సార్వభౌమత్వం కోసము, లేకపోతే ప్రపంచంలో ఈ దేశాన్ని అగ్రగామంగా ఉంచడంలో అందరూ కలిసి వస్తారా? వీటి మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. దాని తర్వాత ఇప్పటి నుంచి అంటా ఉన్నాం, ఈయన పాలస్తీనాను ఎందుకు సమర్థిస్తా ఉన్నాడు ఆ విషయం కూడా చెప్పాలి కదా. అంటే కేవలం మతపరమైనటువంటి అంశాల ద్వారా మాత్రమే ఈయన పాలస్తీనాను సమర్థించేటువంటి స్థితికి వచ్చిండు. నేనేమంటున్నానంటే, ఈ దేశంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ లేకపోతే ఎన్డీఏ మతపరమైనటువంటి అంశాలని తెరపైకి తెస్తా ఉంది, ఓట్లు అడుగుతా ఉంది, మతపరమైనటువంటి విధానాలపైన చర్చ చేస్తా ఉంది అని చెప్పి ఇండి కూటమి అంటా ఉంది. సరే, ఈ మటుకు కొంత చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు పోయినా పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఇబ్బంది అయినా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు అదే నిండు సభలో
ఇంకొక వ్యక్తి అదే సంబంధమైనటువంటి మతపరమైనటువంటి దేశపరమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇండి కూటమిలో సభ్యుడు కూడా కాదు. మళ్ళీ మరి కనీసం ఇండి కూటమిలో సభ్యుడు కాబట్టి దాన్ని సమర్థించడం అనడానికి కూడా లేదు. ఆయన ఇండి కూటమిలో సభ్యుడు కూడా కాదు. కానటువంటి వ్యక్తి ఇలా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, నిన్ను సభలో పాలస్తీనాను సమర్థిస్తా ఉంటే ఇండి కూటమి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు దీని మీద? దీని మీద రాహుల్ గాంధీ స్టాండ్ ఏంది? దీని మీద మమతా బెనర్జీ స్టాండ్ ఏంది? దీని మీద ఆపు స్టాండ్ ఏంది? ఇవన్నీ బయటకు. దీని మీద సమాజ్వాదీ పార్టీ స్టాండ్ ఏంది? దీని మీద తేజస్వి యాదవ్ జేడీ దీనికి సంబంధించినటువంటి స్టాండ్ ఏంది? వీళ్ళంతా కూడా మొత్తంగా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. వీళ్ళందరూ దీని మీద మాట్లాడాలి కదా. అంటే వీళ్ళందరూ మాట్లాడతలేరు అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అది బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడమే అని చెప్పి వీళ్ళందరూ భావిస్తా ఉన్నారా? అంటే బీజేపీని ఒక కార్నర్ చేయడం కోసం దేశాన్ని కూడా వీళ్ళు కార్నర్ చేయాలనుకుంటున్నారా? కాబట్టి వెంటనే ఇలా నిండు సభ అంతా కూడా స్తంభించాల్సినటువంటి అవసరం ఉండే, సభలో అవసరమైతే ఈ సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేసుకున్నా సరే దీని మీద డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే. కాకపోతే సభాపతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి అప్పుడే ఆయన కొత్త కాబట్టి దానికి సంబంధించిన పూర్తి అంటే దాని ఏమంటే కమాండింగ్ రాకపోవచ్చు. దీనిపైన రేపు సభ పూర్తిగా ఏర్పాటైన తర్వాత సభాపతి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారులే అనేటువంటి ఒక అది కావచ్చు. అప్పటికప్పుడు అంటే ఆయన ఏం చేయాలనేటువంటి ఒక పూర్తి అది లేకపోవడం వల్ల కూడా కొంత సంయమనం పాటించి ఉండొచ్చని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి నేను ఏమంటున్నానంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. బీజేపీ వేరే, దేశం వేరే. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి సందర్భంలో దాన్ని కాంగ్రెస్, బీజేపీ, ఇతరులు అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందాక రాజశేఖర్ గారు చెప్పినారు బయట ఏమన్నా మాట్లాడుకోండి అని, కానీ వాస్తవంగా బయట కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మన దేశంలో మన ప్రభుత్వము ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటుందో ఇతర దేశాల పట్ల, ఆ స్టాండ్ కి భారతదేశంలో ఉండబడేటువంటి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలా. ఎందుకంటే ఇతర దేశాలకు సంబంధించిన మనం ఇంటర్నల్ గా ఏం మాట్లాడుకున్నా ఇంటర్నల్ గా ఒకరిపైన ఒకరం ఏమైనా ఆరోపణలు చేసుకోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా ఇతర దేశాలతో సంబంధాల విషయంలో వచ్చినప్పుడు దేశ పార్లమెంటు ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటుందో మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉండదు. ఆ నెపంతో అన్ఫార్చునేట్లీ అది దుర్వినియోగం అవుతోంది. చాలా సందర్భాల్లో మనం కూడా చర్చలో మాట్లాడుకున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మనం ఇది గతంలో కూడా ఒక వారం క్రితం ఏమో మనం సేమ్ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ మీద మాట్లాడుకున్నాం మన ఛానల్లో. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఇతరుల మనసులు గాయపడకుండా మాట్లాడడమే. ఇప్పుడు ఉదాహరణకు నేను మిమ్మల్ని మీ మనసు దెబ్బతినే విధంగా మాట్లాడినాను అనుకోండి, నా భావ ప్రకటన స్వేచ్ఛ, నేను ఇష్టం వచ్చినట్టుగా రాజుగారిని తిడతా, వాళ్ళ ఇంటి వాళ్ళని తిడతా అంటే మీరు ఊరుకుంటారా? అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు కదా, మీ మనోభావాలను దెబ్బతీయడమే కదా. ఇట్లనే భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినాడు. భారతీయుల మనోభావాలను దెబ్బతీయడం అంటే బీజేపీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. భారతీయుల మనోభావాలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉండే. ఇండి కూటమి కూడా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలను ఖండించాల్సినటువంటి అవసరం ఉండే. బహుశా ఇలా ఖండించలేదు, రేపైన వాళ్ళు ఇలా మాట్లాడుకొని ఇండి కూటమి మరి ఈ విషయాన్ని ఖండిస్తుందా లేదా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. అదే ఇంకో అంశం మీరు ఇందాక చెప్పిన స్పీకర్ ఎన్నిక, లేకపోతే మన డిప్యూటీ స్పీకర్ ఎన్నిక గురించి. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రతిపక్షాలకు ఇవ్వాలి అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సంప్రదాయమే తప్ప రూల్ కాదు. తర్వాత స్పీకర్ ఎన్నిక కూడా హౌస్ లో ఎంతమంది అయితే అటెండ్ అవుతారో అందులో ఒక్క ఓటు ఎక్కువ ఉంటే స్పీకర్ ఎన్నిక జరిగిపోయినట్టే. స్పీకర్ ఎన్నికకు ఒక ఓటు అంటే సభ్యులు ఎందరైతే ఆ రోజు ఎన్నిక జరిగే రోజు పార్లమెంటుకు సభ్యులు ఎందరైతే హాజరవుతారో ఆ హాజరైన వాళ్ళలో ఒక ఓటు కనుక ఎన్నికలో ఎదుటి వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి స్పీకర్ గా ఎన్నికైనట్టే. దానికి ఇంకా ఎలాంటి ఆలోచన ఉండదు. మళ్ళీ 6 నెలలకో 3 నెలలకో అవసరం అనుకుంటే అవిశ్వాసం పెట్టవచ్చు, ఆ ప్రక్రియ ఉన్నది. కానీ ఇలా ఇండి కూటమి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటంటే ప్రతిదాన్ని ఒక రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో రాష్ట్రపతి మీద కూడా ఓడిపోతామని తెలిసి కూడా ఒక గిరిజన రాష్ట్రపతి అభ్యర్థి మీద కూడా వీళ్ళు ఎన్నికల్లో నిలబెట్టినారు. అంతకుముందు ఎన్నికల్లో కూడా అట్లనే నిలబెట్టినారు. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు కావాల్సుకొని ప్రతిదాన్ని ఇష్యూ చేసి జనంలోకి పోయి ఇప్పుడు ఆ జనంలోకి పోయిన డిస్కషన్ జరగాలి, ఏదో ఒక విధంగా ఒక రాద్ధాంతం జరగాలి అనేటువంటిది వాళ్ళ ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మీడియా అటెండ్ చేసింది. నాకు ఏంటంటే దౌర్భాగ్యం ఏంది, ఇండి కూటమి దౌర్భాగ్యం ఏంటంటే
మీడియా అటెన్షన్ తీసుకోవాలి, తద్వారా జనంలోకి కొంత ఇష్యూని తీసుకుపోవాలి. అటెన్షన్ గ్రాబ్ చేయాలి. ఆ ఇష్యూని తీసుకుపోవాలంటే రాష్ట్ర మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగాలి. స్పీకర్ ఎన్నిక జరగాలంటే మేము కూడా అభ్యర్థులను పెడుతున్నాం అంటే మీడియా అటెన్షన్ కొంత వాళ్ళ వైపున పోతుంది. దేశం కూడా ఏం చేయాలి, ఇప్పుడు ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు ఇండి కూటమి గెలవదు, ఓకే అవకాశమే లేదు. కాకపోతే ఇది జరగడం వల్ల ఇండి కూటమిలో ఉండే లుకలుకలు కూడా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కనీసం ఇండి కూటమికి ఉండేటువంటి ఓట్లను ఇండి కూటమికి పడతాయా అనేది కూడా మనము ఇక్కడ చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికను ఆహ్వానిద్దాం, చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజాస్వామ్యంలో పోటీ చేసేటువంటి అవకాశం ఎవరికైనా ఉంది. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఇష్టం వచ్చినటువంటి మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఓకే, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.